మనం శివలింగాన్ని ఎందుకు పూజిస్తామో తెలుసా? లింగ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు శ్రేష్ఠుడు అనే వాదన జరిగింది. సరిగ్గా అదే సమయంలోనే వారికి అంతం లేని ఒక అనంతమైన అగ్ని స్తంభంగా శివుడు ప్రత్యక్షమవుతారు. అదే జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగం ద్వారా శివుడు తనను తాను సృష్టి మూలమైన నిత్య ప్రకాశం అని వెల్లడించాడు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క చిత్రాన్ని గూగుల్లో చూసినా అది శివలింగం ఆకారాన్ని అచ్చం పోలి ఉంటుంది. అంటే విశ్వం ఎలా పుట్టిందో ఆ సృష్టి రహస్యాన్ని మన సనాతన ధర్మం వేల ఏళ్ల క్రితమే వివరించింది. అందుకే మనం శివుణ్ణి లింగ రూపంలో ఆరాధిస్తాం. అది సృష్టి, శక్తి, ప్రకాశం అన్నీ కలిసిన రూపం. మీరు శివారాధన లేదా ఏ పూజకైనా దగ్గరలో ఉన్న పండితుడిని సులభంగా బుక్ చేసుకోవడానికి పంతులు గారు యాప్ ఉపయోగించవచ్చు. మొదటి బుకింగ్ తోనే స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ పొందండి. మీ పూజను మరింత ఆధ్యాత్మికంగా, సౌకర్యవంతంగా, శాస్త్రోక్తంగా చేసుకోండి. ఇప్పుడే పంతులు గారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓం స్వస్తి.